హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ తెల్లారి వ్లాగ్ అండి. రాఖీ పండుగ నెక్స్ట్ డే వ్లాగ్, 2 days వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి వ్లాగ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళకు లెమన్ రైస్ చేసి ఇచ్చాను బాక్స్లకి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే నేను ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఏం వంట చేస్తున్నానంటే గోంగూర పప్పు చేస్తున్నాను. ఫస్ట్ పప్పుని ఒక 2 సార్లు కడిగేసుకొని దాంట్లో ఒక 2 కట్టల గోంగూర, ఆనియన్స్, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, కొంచెం ఆయిల్, మళ్ళీ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక 2-3 విజిల్స్ పెట్టానండి. పక్కన వచ్చేసి పల్లీలు కూడా వేయిస్తున్నాను. ఎందుకంటే పెసర్లు ఉన్నాయండి నానబెట్టినవి, మంచిగా మొలకలెత్తాయి. అది మంచిగా గ్రైండ్ చేసేసుకొని పెసరట్టు చేద్దామని అనుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గోంగూర కూడా కొంచెం ఎక్కువ ఉందండి. ఇంకొక 1 day అయిపోతే ఖరాబ్ అవుతుందని చెప్పేసి గోంగూర పప్పు చేశాను. ఇంకొక 2 కట్టలు ఉన్నాయి, అది వచ్చేసి గోంగూర పచ్చడి చేశానండి. ఇక్కడ ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కడాయిలో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొన్ని మెంతులు, మళ్ళీ వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అండి. గోంగూర పప్పు అయినా, మళ్ళీ గోంగూర తొక్కు అయినా, గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. నాకైతే గోంగూర ఇష్టం అండి. పాలకూర పప్పు కంటే గోంగూర పప్పు చాలా ఇష్టం. ఇంకొక 1 day అయితే ఖరాబ్ అవుతుందండి. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఆకుకూరలు ఎక్కువ రోజులు ఉండవు కదా. వీలైనంత వరకు ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా, ఎంత స్టోర్ చేసినా ఒక 2-3 days కంటే ఎక్కువ ఉండదండి. మ్యాక్సిమం 2 days అండి. అందుకే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డే అయితే ఖరాబ్ అవుతుందని ఇక్కడ పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 week దాకా మంచిగా నిల్వ ఉంటుందండి. తర్వాత ఆ పొడులన్నీ తీసి పక్కన అది ఏమంటారు, ధనియాలు డ్రై రోస్ట్ చేశాను కదా, అవి వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ కడాయిలో పప్పుకి తాలింపు పెడుతున్నానండి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, తర్వాత కొంచెం ఇంగువ, మళ్ళీ పచ్చిమిరపకాయలు. మీరు ఎల్లిపాయలు కొంచెం దంచి కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చండి. మా వారికి ఎల్లిపాయలు ఇష్టం ఉండదండి దాని ఫ్లేవర్, అందుకే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. నాకు ఇష్టం అండి ఎల్లిపాయలు కొంచెం ఇలాగా కచ్చాపచ్చగా దంచి వేయడం చాలా బాగుంటుంది పప్పులో. పప్పులో యాడ్ చేసేస్తున్నాను. పప్పులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మనము పోపు కొంచెం పప్పుకి ఫ్లేవర్ తగిలేలా ఒక 2 minutes స్టవ్ మీద పెట్టేసుకొని దించేసుకోవాలి. గోంగూర పప్పు నాకు చాలా ఇష్టం అండి. అన్ని పప్పులో కంటే గోంగూర పప్పు చాలా ఇష్టం. ఇక్కడ పప్పు రెడీ అయిపోయిందండి, చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పప్పు అయిపోయిందండి. పెసరట్టు చేస్తానన్నాను కదా, దానికి ఇక్కడ చట్నీ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో పుట్నాలు, ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకొని వేస్తే టేస్ట్ బాగుంటుందండి. నేను ప్రతిసారి చట్నీ ఒకే టేస్ట్ చేయనండి, మారుస్తూ ఉంటాను. ఈరోజు ఇలా చేయాలనిపించింది. కొంచెం ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి చట్నీ చేయాలనిపించింది, అందుకే కొంచెం ఫ్రై చేశాను. పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు, మళ్ళా జీలకర్ర, సాల్ట్, అంతేనండి. ఇంకా కొంచెం చింతపండు యాడ్ చేశాను, అంతే. గ్రైండ్ చేశానండి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమంటారు, పెసరట్టు వేస్తున్నాను.
పెసర్లు కొంచెం మంచిగా మొలకెత్తాయండి. శ్రావణ మాసం కదా, ఫ్రైడే నేను పసుబొట్లు ఇస్తానండి. ఇంటి దగ్గర ఎవరు పసుబొట్టుకు వచ్చేవాళ్ళు లేరండి, అందుకే టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇస్తున్నాను. లాస్ట్ టైం ఫ్రైడేవి కొంచెం శనగలు మిగిలాయండి. శనగలు పెసర్లు కొన్ని మిగిలాయి, మంచిగా మొలకెత్తాయి. అది మంచిగా గ్రైండ్ చేసి ఇలాగా పెసరట్టు లేక వేసేస్తే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మీకు నచ్చితే ఈ పెసర్లు గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లం, మళ్ళా జీలకర్ర ఇవి వేసి కూడా గ్రైండ్ చేయొచ్చండి. నేను గ్రైండ్ చేసేటప్పుడు మర్చిపోయాను ఇవి యాడ్ చేయడం. పెసరట్టు దోశలేక పోసి కొంచెం మీదికెంచి కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా కాల్చుకోవాలండి, పచ్చివాసన లేకుండా. పెసరట్టు కొంచెం లేటుగా కాలుతుందండి, ఫాస్ట్గా కుక్ కాదు, కొంచెం లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది పెనం మీకు గుర్తుందండి, నేను లాస్ట్ టైం కొన్నాను, మీకు చెప్పినా లేదో నాకు గుర్తులేదు. ఇది రీసెంట్గా కొన్నానండి. ఈ పెనం వచ్చేసి రీసెంట్గా కొన్నాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్లో చూశాను, అది కొంచెం పెద్దగా హెవీ వెయిట్ ఉందండి, కాకపోతే ఇలాగ దోశలు వేయడానికి మంచిగా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉందండి, వెయిట్ కూడా చాలా ఉంది. కానీ మనకు మంచి ఒక పెద్ద దోశ వేసుకొని ఒక్కటి తింటే చాలండి. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలామంది వీడియోలో చూశాను, అందుకే నాకు కూడా కొనాలనిపించింది. లాస్ట్ టైం శ్రావణ మాసంలో డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను కదండి, చెప్పాను కదా మీకు. అప్పుడు ఇంట్లో సామాన్లన్నీ తీసేసానండి, ఆల్మోస్ట్ పెనం పాతవి కూడా తీసేసాను, అన్నీ కొత్తవి కొన్నానండి. పెసరట్టు వేసిన తర్వాత మా వారికి ఇచ్చేసానండి బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇది గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మిల్ మేకర్ మసాలా కర్రీ చేశాను, మీకు అది చూపించలేదండి. మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను, మీకోసం మళ్ళీ చేసి చూపిస్తానండి. అంతేనండి, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, మిల్ మేకర్ మసాలా కర్రీ. రాఖీ పండుగ నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇది. ఆ రోజు మార్నింగ్ ముగ్గు మీకు చూపించలేదండి, బయట చిన్న ప్లాంట్స్ పెట్టాను కదండి, చాలా బాగా వచ్చాయండి. అలా గ్రీనరీ చూస్తే నాకు చాలా ఇష్టం. మనీ ప్లాంట్ బాగా వచ్చింది గుబ్బురుగా. తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత దేవుడికి దీపం కూడా వెలిగించేసానండి. స్టవ్ ఏమంటారు, తుడవడం మర్చిపోలేదండి. స్టవ్ వేడిగా ఉన్నప్పుడు మనము తుడవద్దండి. ఇలాంటి గ్లాస్ స్టవ్స్ అనేది కొంచెం చల్లగా అయిన తర్వాతనే స్టవ్ క్లీన్ చేసుకోవాలి, వేడి మీద అస్సలు చేయొద్దండి. అందుకే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం వెలిగించుకొని వచ్చేసరికి స్టవ్ కొంచెం కూల్ అయ్యిందండి, అందుకే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. నా స్టవ్ చాలామందికి నచ్చుతుందండి, చాలామంది బాగుంది అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీ అయిపోయాయండి. మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాము. ఇది మిల్ మేకర్ మసాలా కర్రీ అండి, చాలా బాగా వచ్చింది. మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ చేసినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. గోంగూర పప్పు, మళ్ళీ వచ్చేసి గోంగూర చట్నీ పచ్చడి. లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ చేసినవి మాత్రమే ఉన్నాయండి సింకులో. ఇవి వచ్చేసి వెండి సామాన్లు అండి, వెండి మాణిక్యాలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి. లాస్ట్ టైం యూజ్ చేశాను, క్లీన్ చేయడం మర్చిపోయానండి. ఇవన్నీ సామాన్లు దేవుడివి, రెగ్యులర్గా వాడానండి, ఫ్రైడే మాత్రమే వాడతాను. లాస్ట్ ఫ్రైడే వాడానండి వరలక్ష్మి వ్రతం రోజు, అందుకే అవి మంచిగా క్లీన్ చేసి కొంచెం తడి అంతా ఆరిపోయేదాకా పెట్టాను. అది ఆ రోజు వరకే తీసానండి. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ అండి. 1 డే బిఫోర్ నేను పెసర్లతోని పెసరట్టు చేశాను కదా, అది కొంచెం పిండి ఉంటేను మళ్ళీ పిల్లలకు కూడా కావాలన్నారండి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే బుధవారం మార్నింగ్ పిల్లలకు కూడా
ఒక్కొక్కటి పెసరట్టు అయ్యిందండి, ఎక్కువ కాలేదు. తర్వాత ఇంకా కొన్ని శనగలు ఉంటేను కొంచెం ఉప్పు కారం వేసి పిల్లలకు ఫ్రై చేశానండి షార్ట్ బ్రేక్ కోసం. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫాస్ట్గా పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేసేయాలి. మళ్ళా గులాబ్ జామ్ కూడా కట్టానండి, మీకు చూపించాను, బ్లాగ్ పెట్టాను కదా గులాబ్ జామ్. నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ ఎక్కువగా వీడియో తీయలేదండి, ఎందుకంటే పిల్లలకి ఈ రోజు నుంచి సెకండ్ యూనిట్ టెస్ట్లు అండి. అందుకే వాళ్ళకు చదివించడంలో కొంచెం బిజీ అయిపోయాను. అంటే వంట చేసుకుంటూ పిల్లలకు చదివించానండి మార్నింగ్. అందుకే మార్నింగ్ ఏం వీడియో తీయలేదు. అక్కడక్కడ మాత్రం క్లిప్స్ వీడియో తీసి పెడతానండి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోని నైట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొంచెం కోల్డ్ అయిందండి, అందుకే వాయిస్ అలా వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? చూస్తుండండి, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లంతా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. చూడండి, బయట దివాణం మీద బట్టలు, ఇల్లంతా కొంచెం గందరగోళంగా ఉందండి. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఇల్లంతా నీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలండి మా వారికి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి, కంటిన్యూ అవుతుంది బ్లాగ్. బట్టలు మడత పెట్టానండి, పిల్లలు ఉన్నప్పుడే మడత పెట్టాను. సోఫా మీద ఆ కవర్ మాత్రం మంచిగా వేయాలండి. చూడండి, ఎక్కడవక్కడనే ఉన్నాయి, అవి పెట్టేసేయాలండి. బెడ్షీట్స్ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసేయాలి. ఇది కూడా కొంచెం బెడ్షీట్ మంచిగా చేయాలండి. చూడండి కిచెన్ ఎలా ఉందో. పిల్లలకు షార్ట్ బ్రేక్కి గులాబ్ జాములు చేశాను కదండి మొన్న, అవి కట్టించాను. ఇంకా వచ్చేసి ఫ్రైడే రోజు పసుబొట్టు ఇస్తాను కదండి, శ్రావణ మాసం కదా, కొన్ని శనగలు కొన్ని మిగిలాయండి. ఇది కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేశాను, ఇది కూడా పెట్టానండి. ఇవి నిన్నటి సామాన్లు కొన్ని సర్దేసుకోవాలి, తర్వాత కిచెన్లో గిన్నెలు కడగాలి. చాయ్ పెట్టేసుకోవాలి, మా వారు వచ్చే లోపల చాయ్ పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. బ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ఇంట్లో తమలపాకులు ఉన్నాయండి. నేను కొంచెం తమలపాకు కషాయం లెక్క, అంటే వేడిగా మసలబెట్టి ఆకులని ఆ నీళ్ళు తాగుతున్నానండి. చాలా మంచిది ఇలాగా తమలపాకు కషాయం చేసుకోవడం. దీంట్లో మీకు నచ్చితే హనీ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చండి. నేనైతే ప్లెయిన్గానే తాగుతాను. ఇది నెక్స్ట్ డే ఏమంటారు, బుధవారం మార్నింగ్ అండి. ఆ రోజు ముగ్గు నేను ఏమంటారు తింపుడు ముగ్గు వేశానండి, పెద్దది. తర్వాత రోజ్ ప్లాంట్ కూడా చాలా పెద్దగా అవుతుంది, కాకపోతే పువ్వులు ఎక్కువ రావటం లేదండి. ప్లాంట్ మాత్రం పెద్దగా అవుతుంది. తర్వాత ఇక్కడ సింకులో గిన్నెలన్నీ కడిగేశానండి. మా వారు వచ్చేసారు, నేను ఇక్కడ చాయ్ పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు తాగిన తర్వాత మినిమం ఒక 20 మినిట్స్ అయినా మనం చాయ్ ఏం తినకుండా ఉండాలండి. 20 మినిట్స్ అయిపోయాక నేను చాయ్ తాగేశాను. తర్వాత ఇంకా ఏం షూట్ చేయలేదండి, కొంచెం పని మీద బయటికి వెళ్ళాను. ఇది మళ్ళీ మీకు బాయ్ చెప్పాలి కదా అని నైట్ నుంచి కంటిన్యూ చేశానండి. నైట్ కూడా డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయాక సింక్ అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకొని ఇప్పుడు వచ్చేసి టైం 11 ఏమో అవుతుందండి. పిల్లలు కూడా టెస్ట్లు అవుతున్నాయి, అందుకే మధ్యలో ఏం షూట్ చేయలేదండి. మార్నింగ్ వరకే షూట్ చేసి తర్వాత కొంచెం వర్క్స్ ఉంటే బయటికి వెళ్ళి వర్క్లన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ పిల్లలకు హోంవర్క్స్ చేయించడము, టెస్ట్లకు ప్రిపేర్ చేయడం అవన్నీ అయిపోయాయండి. మీకు బాయ్ చెప్పడానికి మళ్ళీ నైట్ నుంచి కంటిన్యూ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్. నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి.